అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారి జీవితంలో మంచి రోజులు వచ్చేసాయి. ఖచ్చితంగా ఇది చేయండి. కన్యా రాశి వారికి జీవితంలో కొన్ని సమయాలు చాలా ముఖ్యమైన మలుపులను తీసుకొస్తాయి. చాలా కాలంగా ఎదురుచూసిన మంచి రోజులు చివరకు మీ జీవితంలోకి అడుగుపెడుతున్నాయని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. గతంలో మీరు అనుభవించిన కష్టాలు, బాధలు, నిరాశలు ఇప్పుడు క్రమంగా తగ్గిపోతూ కొత్త ఆశలు మీ ముందుకొస్తున్నాయి. అందుకే కన్యా రాశివారు ఈ సమయంలో కొన్ని విషయాలను తప్పకుండా పాటించాలి. ఎందుకంటే మంచి కాలం వచ్చినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుంటే జీవితం మరింత అభివృద్ధి దిశగా సాగుతుంది. గత కొంతకాలంగా కన్యా రాశివారు అనేక సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగంలో ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎన్నో విషయాలు మీ మనసును బాధపెట్టి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నాయి. జీవితంలో కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, కొత్త మార్గాలు మీ ముందుకైతే రావడానికి ఇది సరైన సమయం. అందుకే ఈ మంచి రోజులను సద్వినియోగం చేసుకోవడం మీకు చాలా అవసరం. ముఖ్యంగా కన్యా రాశివారు ఈ సమయంలో చేయాల్సిన మొదటి పని దేవుడిపై విశ్వాసం పెంచుకోవడం. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే దేవుడిని స్మరించడం చాలా మంచిది. ఇది మనసుకు ప్రశాంతనిస్తుంది, మనలో ధైర్యం పెంచుతుంది. ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయడం లేదా ప్రార్థన చేయడం వల్ల మనసు స్థిరంగా ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాలు కూడా సరైన దిశలో ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ సమయంలో కన్యా రాశివారు తమ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగించడం చాలా అవసరం. కుటుంబం అనేది మన జీవితానికి బలమైన ఆధారం. కుటుంబ సభ్యుల సహకారం ఉంటే ఎలాంటి సమస్యలనైనా సులభంగా ఎదుర్కోవచ్చు. కాబట్టి చిన్న చిన్న విషయాలకు గొడవలు పెట్టుకోకుండా పరస్పరం అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. ముఖ్యంగా పెద్దల మాటలను గౌరవించడం చాలా మంచిది. ఆర్థిక విషయాల్లో కూడా కన్యా రాశివారు ఈ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మంచి కాలం వచ్చినప్పుడు చాలామంది ఎక్కువ ఖర్చులు చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆదాయం ఎంత ఉన్నా ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. పొదుపు అలవాటు పెంచుకోవడం చాలా మంచిది. భవిష్యత్తులో అవసరమైన సందర్భాల్లో ఆ పొదుపు ఎంతో ఉపయోగపడుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్న కన్యా రాశి వారికి ఈ సమయం మంచి అవకాశాలను తీసుకురావచ్చు. కొంతకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ రావచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లభించే అవకాశం ఉంటుంది. అయితే ఏ నిర్ణయం తీసుకునే ముందైనా బాగా ఆలోచించడం చాలా అవసరం. విద్యార్థులైన కన్యా రాశి వారికి కూడా ఇది మంచి సమయం కావచ్చు. చదువులో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కానీ క్రమశిక్షణతో చదవడం చాలా అవసరం. సమయాన్ని వృధా చేయకుండా లక్ష్యంపై దృష్టి పెట్టాలి. ప్రతిరోజు ఒక పద్ధతి ప్రకారం చదువుకుంటే విజయాన్ని సాధించడం చాలా సులభమవుతుంది. ఆరోగ్యపరంగా కూడా కన్యా రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి కాలం వచ్చినప్పుడు మనం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సరైన ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం చాలా అవసరం. వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటేనే మనం జీవితంలో ఉన్న అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోగలుగుతాం. ఈ సమయంలో కన్యా రాశి వారు చేయాల్సిన మరో ముఖ్యమైన పని సానుకూల ఆలోచనలు పెంచుకోవడం. మన ఆలోచనలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మంచి ఆలోచనలుంటే మంచి పనులు జరుగుతాయి. నెగెటివ్ ఆలోచనల వలన ముందున్న అవకాశాలను కూడా దూరం చేస్తాయి. కాబట్టి ఎప్పుడూ ధైర్యంగా ముందుకు సాగాలి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే కన్యా రాశి వారు ఈ సమయంలో దానం చేయడం చాలా మంచిది. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం వల్ల మనసుకు ఆనందం కలుగుతుంది. పేదవారికి ఆహారం ఇవ్వడం, గోవులకు పచ్చిగడ్డి పెట్టడం, దేవాలయంలో సేవ చేయడం వంటి పనులు చేస్తే మంచి ఫలితాలొస్తాయని పెద్దలు చెప్తారు. కన్యా రాశివారు ఈ సమయంలో తమ మాటలపై కూడా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మనం అనుకోకుండా చెప్పిన మాటలు ఇతరులను బాధ పెట్టవచ్చు. అందుకే మాట్లాడే ముందు ఆలోచించడం చాలా అవసరం. మంచి మాటలు చెప్పడం వల్ల మన చుట్టూ ఉన్నవారితో మంచి సంబంధాలు కొనసాగుతాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కన్యా రాశివారు ఈ సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయి. జీవితం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. అందుకే మనం కూడా కొత్త విషయాలకు సిద్ధంగా ఉండాలి. కన్యా రాశి వారు ఈ సమయంలో ప్రత్యేకంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ప్రార్థించడం మంచిదని జ్యోతిష్యులు చెప్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలాగే బుధవారం రోజున విష్ణుదేవుడిని ప్రార్థించడం కూడా శుభప్రదంగా భావించబడుతుంది. మొత్తం మీద చూసుకుంటే కన్యా రాశి వారికి ఈ సమయం ఒక కొత్త ప్రారంభం లాంటిది. గతంలో ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు తగ్గిపోతూ కొత్త ఆశలు మీ ముందుకొస్తాయి. ఈ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకుంటే
మీ జీవితం మరింత మంచి దిశగా సాగుతుంది. అందుకే కన్యా రాశివారు ఈ మంచి కాలంలో దేవుడిపై విశ్వాసం ఉంచి, కష్టపడుతూ, కుటుంబాన్ని గౌరవిస్తూ, మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలి. అలా చేస్తే మీ జీవితంలో విజయాలు, సంతోషాలు, శాంతి తప్పకుండా లభిస్తాయి. మంచి రోజులు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. కన్యా రాశివారు ధైర్యంగా ముందుకు సాగితే భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా మారుతుంది.